ఆకాశవాణి 2020 ఒక అవలోకనం సంవత్సరాంతపు ప్రత్యేక కార్యక్రమాల శ్రేణి మొదటి భాగం. సంస్కరణలు, ఉద్దీపనలతో కోలుకుంటున్న అర్ధ వ్యవస్థ వినండి. మానవ చరిత్రలో దశాబ్దకాలం ఎంతో కీలకమైంది. అలాంటి దశాబ్దారంభం అయిన ఈ 2020వ సంవత్సరం తొలుత భారీ అంచనాలతో, ఆశలతో, లక్ష్యాలతో ప్రారంభమైంది. అయితే కరోనా వైరస్ పుట్టుకతో సంవత్సరం మొదట్లోనే కోవిడ్-19 మహమ్మారి అగ్రరాజ్యాల నుంచి చిరుదేశాల ఆర్థిక వ్యవస్థల వరకు కుంగదీసింది. దేశాల ప్రజలు ఈ ప్రభావానికి లోనయ్యారు. కనీ విని ఎరిగిన సమస్యల్ని, సవాళ్లను ప్రపంచం చవిచూసింది. మన దేశం, ముఖ్యంగా రాష్ట్రం మీద కూడా ఈ ప్రభావం బలంగా ఉంది. అయితే ప్రతికూలతను సానుకూలంగా మార్చుకునే అవకాశాలను కూడా ఈ ఏడాది మనకు పరిచయం చేసింది. కొత్త సంవత్సరంలోకి ప్రవేశించే ముందు ఈ ఏడాది చోటు చేసుకున్న ప్రధాన ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరిణామాలను, సంఘటనలను, ఘట్టాలను సమీక్షించుకునేందుకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం 2020 ఒక అవలోకనం సిరీస్ను మీ ముందుకు తీసుకువస్తోంది. ఆర్థిక రంగం, మౌలిక సదుపాయాలు, వైద్య ఆరోగ్యం, శాస్త్ర సాంకేతికం, సంస్కృతి, క్రీడలు సహా వివిధ రంగాలలో చోటు చేసుకున్న ప్రధాన పరిణామాలను సమీక్షించుకోవటమే ఈ 13 భాగాల సిరీస్ ముఖ్యోద్దేశం. ఇందుకోసం నిపుణులు, పరిశీలకులు, విద్యావేత్తలు, సామాజికవేత్తలు, జర్నలిస్టుల అభిప్రాయాలతో ఎంపిక చేసిన పలు పరిణామాలను, విశ్లేషణలను మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఈనాటి తొలి భాగంలో ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు ఈ ఏడాది ఎలాంటి మలుపులు తిరిగింది పరిశీలిద్దాం. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కోవిడ్-19 కారణంగా అతలాకుతలం అయిన నేపథ్యంలో మన దేశ ఆర్థిక వ్యవస్థపై ఈ ప్రభావం మరింతగా పడింది. గత 2019-20 ఆర్థిక సంవత్సరంలోనే వృద్ధి రేటు, జీడీపీ లాంటి మౌలిక ఆర్థిక సూచీలపై ప్రపంచ ఆర్థిక మాంద్యం నీడలు పరుచుకున్న నేపథ్యంలో కరోనా ప్రభావం దేశ ఆర్థిక రంగ మూలాలను దిగలాగడం ప్రారంభించింది. గత ఏడాది ఆర్థిక మందగమన ప్రభావాన్ని ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రకటించుకున్న లాక్డౌన్ మరింత తీవ్రతరం చేసింది. దీంతో దేశంలోని పారిశ్రామిక, వాణిజ్య, వ్యవసాయ రంగాలన్నిట్లో ఆర్థిక కార్యకలాపాలు దాదాపు పూర్తిగా స్తంభించిపోయాయి. మరోపక్కన ఈ పరిస్థితుల్లో దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగింది. ప్రస్తుత సంవత్సరంలో లాక్డౌన్, ఆర్థిక పతనం నేపథ్యంలో నిరుద్యోగం ప్రపంచ దేశాలన్నిట్లో మాదిరే మన దేశంలో కూడా పెరిగింది. ఫలితంగా 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అంటే ఏప్రిల్-జూన్ మధ్య పలు లెక్కల ప్రకారం దేశ జీడీపీ అంటే దేశీయ స్థూల ఉత్పత్తి గతంలో కనీ విని ఎరుగని విధంగా పతనమైంది. వివిధ ఆర్థిక సంస్థలు ఈ పతనాన్ని 18-23% వరకు ఉండవచ్చని అంచనా వేశాయి. ఆ తర్వాతి త్రైమాసికంలో దేశంలో ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ గణనీయంగా పుంజుకున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ పలు ప్రపంచ దేశాల మాదిరి మాంద్యంలోకి ప్రవేశించినట్లే అని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. ఈ విషయాన్నే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు సందర్భాల్లో ఇలా చెప్పారు. We have estimated the nominal growth of GDP for year 2020-21 on the basis of trends available at 10%. మార్చి నెలలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. ఇతర దేశాల మాదిరి భారత్లోనూ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు పలు చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు 3 దఫాలుగా ఆత్మ నిర్భర్ భారత్ 1.0 అలాగే 2.0, 3.0 పేరిట ఉద్దీపనల్ని ప్రకటించింది. ఆత్మ నిర్భర్ భారత్ పై ఒక సమగ్ర నివేదిక. కేంద్ర ప్రభుత్వం కూడా ఇతర అనేక దేశాల ప్రభుత్వాల మాదిరిగానే ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ఇప్పటివరకు 3 దఫాలుగా ఆత్మ నిర్భర్ భారత్ 1.0, 2.0, 3.0 పేరిట ఉద్దీపనలు ప్రకటించింది. ఈ 3 దఫాల ఉద్దీపనల వెనుక ఉన్న ఆలోచన చివరి దఫాగా నవంబర్ 12న ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ 3.0తో కలిపి ఈ 3 ఉద్దీపనల పథకాల మొత్తం 29.87 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. లాక్డౌన్తో ఆర్థిక రంగం కడగండ్ల పాలవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్న పేదలు, అసంఘటిత కార్మికులు, ఇతరుల కోసం సుమారుగా 1.1 లక్షల కోట్ల రూపాయలను మొదటి ప్యాకేజీగా ప్రకటించింది. వారి సంక్షేమం కోసం తక్షణ చర్యలు చేపట్టేందుకు వీలు కల్పించేదిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొదటి ప్యాకేజీని నిర్మించారు. ఈ మొత్తం దేశ జీడీపీలో 0.55% ఉంది. ఈ 1.1 లక్షల కోట్ల రూపాయల్లో
0.31% జీడీపీ మేరకు పేదలకు నగదు సహాయంగా 80 కోట్ల మంది పేదల కోసం నెలవారీ 5 కిలోల గోధుమలు లేదా బియ్యాన్ని 1 కిలో పప్పులను 2 విడతలుగా 6 నెలల కాలానికి ప్రకటించారు. ఈ ధాన్యం పప్పుల పంపిణీ కిందకు 8 కోట్ల మంది వలస కూలీలను కూడా తీసుకొచ్చారు. గుర్తింపు కార్డులు లేని వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేశారు. అలాగే 8 కోట్ల కుటుంబాలకు వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇచ్చారు. ఈ విధంగా వస్తు రూపంలో ఇచ్చిన సహాయం మొత్తం 61,500 కోట్ల రూపాయలుగా ఉంది. అలాగే ఆర్థిక సహాయం అవసరం ఉన్న 20,40,00,000 మంది పేద మహిళలకు, 3 కోట్ల మంది పేద వితంతువులకు, సీనియర్ సిటిజన్లకు, వికలాంగులకు, 15,000 రూపాయల లోపు వేతనం అందుకునే 72 లక్షల మంది కార్మికులకు ప్రభుత్వం నగదు సహాయం అందించింది. ఇక జాతీయ నిధి కోసం ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ 2020-21లో కేటాయించిన దానికి అదనంగా మరో 40,000 కోట్ల రూపాయల సహాయాన్ని ప్రభుత్వ ఉద్దీపనలో భాగంగా ప్రకటించింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి, పెద్ద పరిశ్రమలను ఆర్థిక మందగమనంలో ఆదుకునేందుకు ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయలతో గ్యారంటీలు లేని రుణాలను, ఇతర ప్రోత్సాహకాలను ప్రకటించింది. దాంతో ఆర్థిక వ్యవస్థ కుదుట పడేందుకు దీర్ఘకాలమే పట్టినప్పటికీ కుదుటపరిచే ప్రక్రియ ప్రారంభమైనట్లయింది. आत्मनिर्भर भारत अभियान की अहम कड़ी के तौर पर कोरोना संकट से जुड़ी जो आर्थिक घोषणाएं की थी, जो रिजर्व बैंक के फैसले थे और आज जिस आर्थिक पैकेज का ऐलान हो रहा है उसे जोड़ दें तो ये करीब 20 लाख करोड़ रुपए का है. ये पैकेज भारत की जीडीपी का करीब 10% है. కోవిడ్-19 మహమ్మారి తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఆదాయం తగ్గింది, ఖర్చు పెరిగింది, రుణాలపైనే ఆధారపడే పరిస్థితి నెలకొంది. అయినా సంక్షేమ రంగానికి నిధుల కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కోవిడ్ పరిస్థితుల నుంచి తెలంగాణలో కూడా పరిస్థితులు భిన్నంగా ఏమీ లేవు. ఆదాయం పడిపోయింది, ఖర్చులు పెరిగాయి, ఆదాయం సమకూరే అవకాశాలు కష్టతరమయ్యాయి. ఈ విషయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాసిన లేఖలో స్పష్టం చేశారు. ఒక్క ఏప్రిల్ నెలలోనే రాష్ట్రం 83% ఆదాయం కోల్పోయింది. ఫైనాన్షియల్ మార్కెట్లలో ఒడిదుడుకుల కారణంగా తగిన నిధులను సమకూర్చుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇంతకుముందు హ్యూమన్ లైఫ్ లో ఎప్పుడు ఇట్లాంటి అనుభవం లేదు, ప్రపంచం ముందు కూడా ఎప్పుడు అనుభవం లేదు. ఇటువంటి సంక్షోభాలు తల ఎత్తినప్పుడు ఎట్లా జరగాలి? రాష్ట్రాల రెవెన్యూ పడిపోయింది, దేశం రెవెన్యూ కూడా పడిపోయింది. డబ్బులు రాష్ట్రాల దగ్గర లేవు, కేంద్రం దగ్గర కూడా లేవు. ఇది సత్యం. కాబట్టి కేంద్రం కూడా జనరేట్ చేసి ఇవ్వాలి. ఇట్లాంటి సందర్భంలో రెండు ప్రభుత్వాల దగ్గర డబ్బు లేనప్పుడు మరి వ్యవస్థ జరగాలి. ఏ విధంగా జరగాలి అంటే క్వాంటిటేటివ్ ఈజింగ్ అనే ఒక ప్రక్రియ ఉంది. దాన్ని QE అని వ్యవహరిస్తారు. ఆర్థికవేత్తలకు, బ్యాంకు నిర్వాహకులకు, ప్రభుత్వాలకు తెలిసినటువంటి ప్రక్రియ. రాష్ట్ర ఆర్థిక మంత్రి టి హరీష్ రావు ఈ విషయాన్నే ఆగస్టులో మీడియాకు వివరించారు. 4 నెలల్లో రాష్ట్రం 8,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది. దాదాపు 8,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం గత 4 నెలల్లో కోవిడ్ వల్ల ఆదాయాన్ని కోల్పోయింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇవ్వవలసినటువంటి సెస్ గాని, రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి నిధులను విధివిగా ఇవ్వడం ద్వారా రాష్ట్రాలను ఆదుకోవాల్సినటువంటి క్యాగ్ లెక్కల ప్రకారం ఏప్రిల్ నుంచి జూలై మధ్యకాలంలో తెలంగాణ ఆదాయం 23,221 కోట్ల రూపాయలు కాగా ఖర్చు 38,425 కోట్ల రూపాయలుగా ఉంది. పొరుగు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ది ఇదే పరిస్థితి. ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ వివరాల ప్రకారం ఏప్రిల్, ఆగస్టు మధ్యకాలంలో ఆదాయం 37,305 కోట్ల రూపాయలు కాగా ఖర్చు 88,618 కోట్లు కావడంతో లోటు 51,312 కోట్ల రూపాయల మించింది. ఇదే కాలంలో తీసుకున్న అప్పులు 25,103 కోట్ల రూపాయలు పైగా. గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఆ రాష్ట్రం 40,400 కోట్ల రూపాయలు అప్పులుగా తీసుకుంది. రాష్ట్రంలో చెప్పుకోదగిన పరిణామాల్లో తెలంగాణ ప్రభుత్వం భూపరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1985లో అమలైన సంస్కరణల తర్వాత ఇవే అతిపెద్ద భూ సంస్కరణలుగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న భూమి రికార్డులకు సంబంధించిన చట్టాల స్థానంలో 5 కొత్త చట్టాలు అమల్లోకొచ్చాయి. ఈ చట్టాలు ప్రవేశపెట్టాక వాటి గురించి ఆయన శాసనసభకు వివరిస్తూ భూ నిర్వహణకు మరింత సరళమైన, అవినీతికి ఆస్కారం లేని, పేదలకు సానుకూలంగా ఉండే విధానాల అమలు కోసం వీటిని అమల్లోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. అవినీతి రహితమైనటువంటి ఒక కొత్త చట్టాన్ని ఈ శాసనసభలో ప్రతిపాదిస్తున్నందుకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానో అధ్యక్ష, ఈ రోజు ఈక్వల్ గా
అంతే సంతోషంగా ఉన్నానని మనం చెప్తాం. ఇలా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కూడా వర్తించేటువంటి బిల్లు, ఇంత మంచి బిల్లు. ఇప్పుడున్న అనేక వ్యవస్థలు, ఫామ్లు, రికార్డు పుస్తకాల స్థానంలో ధరణి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు చేయవలసి ఉంటుంది. కొత్త చట్టాలతో రెవెన్యూ అధికారుల విచక్షణాధికారాలు రద్దయ్యాయి. తహసీల్దార్లందరికీ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా వచ్చింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు తహసీల్దార్ల ఆఫీసుల్లోనే పూర్తి చేసి వెంటనే అక్కడే మ్యుటేషన్ కూడా చేసి ఆ వివరాలన్నీ ఆన్లైన్లో ధరణి పోర్టల్లో పొందుపరచాల్సి ఉంటుంది. అయితే ధరణి వెబ్సైట్ వినియోగం ముఖ్యంగా వ్యవసాయేతర భూముల వివరాలపై తలెత్తిన వివాదాల నేపథ్యంలో ప్రభుత్వం నిలిపివేసిన రిజిస్ట్రేషన్లను రాష్ట్ర హైకోర్టు తాత్కాలికంగా పునరుద్ధరించింది. ఇంకా కోవిడ్ కారణంగా ఆన్లైన్ చెల్లింపుల విషయంలో దేశం ఒక కొత్త వరవడిని చవిచూసింది. ఈ ఏడాది చోటు చేసుకున్న పరిణామాలపై సీనియర్ ఆర్థిక విశ్లేషకులు శ్రీ పాపారావు గారు ఏమంటున్నారో విందాం. సంవత్సరం మొదటి నుంచి చూసుకుంటా వస్తే తొలి దశలో జనవరి మార్చి కాలం అప్పటికి కోవిడ్ సంక్షోభం గానీ, ఆర్థిక సంక్షోభం, లాక్డౌన్ గానీ లేవు. 3 నెలల కాలానికి జీడిపి కొంత తగ్గుంది. 3.1% చాలా కింద స్థాయికి వెళ్ళింది. తర్వాత కోవిడ్ వల్ల మొత్తం లాక్డౌన్, ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయే పరిస్థితి రావడంతో తర్వాతి క్వార్టర్ లో, అంటే సుమారుగా ఏప్రిల్ నెల నుంచి జూన్ నెల చివరి దాకా ఆ క్వార్టర్ లో 23.9% పత్రం అవటం ఆర్థిక వ్యవస్థ. ఇది చాలా దారుణమైన పత్రం. మళ్ళీ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కోలుకుంటామనే హోప్ ఉంది. కానీ ఓవరాల్ గా ఏంటంటే మనం అనుకున్న దానికన్నా బెటర్ గానే పర్ఫార్మ్ చేశాం. కానీ నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో రెండవ క్వార్టర్, అంటే జూలై నెల నుంచి సెప్టెంబర్ నెల దాకా 7.5% మైనస్ లో ఉంది. అది కూడా అంటే 2 క్వార్టర్లు వరుసగా మైనస్, 23.9% ఒక క్వార్టర్, తర్వాత 7.5%. 2 క్వార్టర్లు మైనస్ అంటే టెక్నికల్ గా ఒక ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాంద్యంలో ఉన్నట్టు. భారతదేశం ప్రస్తుతం ఆర్థిక మాంద్యంలో ఉంది. ప్రధానంగా 3వ క్వార్టర్ డేటా కోసం మనం ఎదురు చూడాలి. అది జనవరి చివరిలో ఇప్పుడు వస్తుంది. అయితే ఓవరాల్ గా ఏంటంటే కోవిడ్ సంక్షోభంతో ఏంటంటే చాలా సమస్యలు మనకి అక్యుములేటెడ్ సమస్యలు ఒక్కసారిగా బరస్ట్ అయిన వాటిలో ప్రధానంగా కనపడేది ఏంటంటే నిరుద్యోగం విపరీతంగా పెరగటం అనేది. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కొంతగా కోలుకున్న రంగాల్లో ఏంటంటే శారీరక శ్రమ చేసుకునే బ్లూ కాలర్ వర్కర్స్, లేకపోతే ఇండస్ట్రియల్ వర్కర్స్, వీళ్ళ ఉపాధి కొంత కోలుకుంది కొద్దిగా. సర్వీస్ రంగంలో మాత్రం ఇంకా సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఉదాహరణ చూసుకుంటే వైట్ కాలర్ ప్రొఫెషనల్స్ లో సమస్యలు ఉన్నాయండి. వాళ్ళ కొంత ఉపాధి అవకాశాలు మళ్ళీ మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఓవరాల్ ఈ రోజు పరిస్థితి ఏంటంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో నిరుద్యోగం తగ్గింది బాగా. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత బాగా కోలుకుంది ఆర్థిక వ్యవస్థ. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల కాలంలో నిరుద్యోగ సమస్య తగ్గలా పెరగల, అలా నిలిచిపోయింది. నవంబర్, ఎందుకంటే అది పండగల సీజన్, మీరు గమనించాల్సింది పండగల సీజన్ ఉత్పత్తి జరిగే కాలం. ఆ సీజన్ అలా ఉంది. కానీ నవంబర్ ఎప్పుడు వచ్చిందో పండగల ఉత్పత్తి ఆగిపోయిన తర్వాత మళ్ళీ డిక్లైన్ మొదలైంది. నవంబర్ కొద్దిగా నిరుద్యోగం పెరిగింది. అంటే ఏం చెప్తుంది ఇది? మళ్ళీ ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపన అవసరం అనేది. కోవిడ్ సంక్షోభం మొదలై లాక్డౌన్ తర్వాత 3 సార్లుగా ఆత్మ నిర్భర్ భారత్ 1, 2, 3 వచ్చింది. ఆ 3 కొంత మేరకు పనిచేసినా ఇంకా కావాల్సింది చాలా ఉందనేది ఇప్పుడు కనపడుతున్నటువంటి వాస్తవం. ముందు కాలంలో పెద్ద పెద్ద సవాళ్ల ముంగిట్లో మనం నుంచోబోతున్నాం. సవాళ్లను పరిష్కారం చేసుకోకుండా మనం ముందుకెళ్ళటం సాధ్యం కాదు. మన ముందున్న సవాళ్లు మనకు కనపడేది నిరుద్యోగం, జీడిపి పడిపోవటం కూడా. ఈ రోజు జీడిపి పడిపోవటాన్ని కోలుకోకుండా నిరుద్యోగం కూడా తగ్గదు. ఎందుకంటే జీడిపి అనేది, అంటే స్థూల జాతీయ ఉత్పత్తి అనేది ఆర్థిక కార్యకలాపాలకు సూచిక. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు బాగుంటేనే పని దొరుకుతుంది ఎక్కువ మంది. కాబట్టి ఆ రకంగా జీడిపి కోలుకునే దిశగా మళ్ళీ ఉద్దీపన పథకాలు, అంటే బహుశా ఇంత ముందు ఇచ్చిన ఉద్దీపనల కంటే భారీ ప్రేరణ, ఉద్దీపన ఈ దేశానికి ప్రస్తుతం అవసరం. 2000 సంవత్సరం మొత్తం ఏంటంటే ఆశా నిరాశల మధ్య డోలాయమానంలో ఈ సంవత్సరం తాలూకు పరిణామం. ఏది ఏమైనా ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వాలు చేపట్టిన చర్యల ఆధారంగా కొత్త సంవత్సరంలో మన ఆర్థిక వృద్ధి వేగం ఆధారపడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థలోని సమస్యల విరుగుడుగా ఈ ఏడాది చేపట్టిన ఉద్దీపనలు, ఆర్థిక సంస్కరణలు లాంటి పలు చర్యలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయనేది వేచి చూడాల్సి ఉంది. మన ఈ 2020 ఒక అవలోకనం సిరీస్లో రేపటి భాగంలో మౌలిక సదుపాయాల రంగం గురించి పరిశీలిద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీరింతవరకు 2020 ఒక అవలోకనం సంవత్సరాంతపు ప్రత్యేక కార్యక్రమాల శ్రేణి మొదటి భాగం విన్నారు. రచనా విశ్లేషణ శ్రీ పాపారావు, పర్యవేక్షణ శ్రీ రాహుల్ గౌలికర్, నిర్వహణ శ్రీమతి ఎంఎస్ లక్ష్మి, సహకారం శ్రీమతులు వై మాధవీలత, తురగా ఉషారమణి, శ్రీయుతులు సురేష్ ధర్మపురి, గద్దె దుర్గారావు, భిక్షాకేతావత్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగ సమర్పణ.